అందరికీ నమస్కారం. ఉత్తమ విలన్ జనరల్గా ఆడియో ఫంక్షన్స్లోనే ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ వింటూ ఉంటాము. కానీ ఆ టైటిల్తో ఒక మూవీయే రాబోతోంది. ముగ్గురు పద్మశ్రీలు కె విశ్వనాథ్ గారు, కె బాలచంద్ర గారు అండ్ కమల్ సార్, వీళ్ళతో పాటు నాజర్ గారు లాంటి సీనియర్ నటులు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. రమేష్ గారి దర్శకత్వంలో అద్భుతంగా మే 1న మన ముందుకు రాబోతున్న చిత్రం ఉత్తమ విలన్. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఉత్తమ విలన్ అండ్ హిస్ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. எல்லாருக்கும் வணக்கம் சார். இங்கே வந்ததுக்கு ரொம்ப நன்றி. மனப்பூர்வமாக வணக்கம் சொல்லுங்க. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ త్రో ఆల్ మై యాంగ్జైటీ. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. మా వాళ్ళు ఫోన్ చేసి కమల్ సార్ ఇంటర్వ్యూ అనగానే అది చేస్తావా అని అడుగుతారేంటి, ఐఎమ్ కమింగ్ అని చెప్పి ఐ జస్ట్ రష్డ్. సో హ్యాపీ టు మీట్ యూ. ఈ డేట్ నేను రాసి పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఉత్తమ విలన్ టీమ్తో ఇలా కూర్చోవడం ఫీలింగ్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. Premana, see how they love him. వారు నాకు హీరో, మీరు విలన్. నాకు టైం లేదు పిక్చర్ చేయడానికి. ఆ 90 రోజులు నాకు వేరే పని ఉంది. అమ్మను వదిలేసి ఇంకో ఆడదానితో వెళ్ళిపోతున్నారా? ఎవరు వారు? ఏంటో మాదిరిగా ఉన్నారు సార్, నాకు చెప్పడానికి ఒక్క నిమిషం పెట్టు సార్ ప్లీజ్. తమరు నిజంగా ఎవరు? కమల్ సార్, మీరు ఒక డైరెక్టర్, కేబీ సార్ని డైరెక్ట్ చేసేటువంటి బ్యూటిఫుల్ ఛాన్స్ మీకే ఉన్నప్పుడు రమేష్ గారిని తీసుకోవడంలో ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? దిస్ ఫిలిం వీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ కేబీ గారు వెన్ వీ వర్ డూయింగ్ ద ఫిలిం. వీ వర్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ అ ఫిలిం అండ్ వీ గాట్ టుగెదర్ టు మేక్ అ ఫిలిం. స్టోరీ ఇంకా డిసైడ్ అవ్వలేదు. వేరే స్టోరీ తయారు చేసి మళ్ళా ఏమో అనిపించింది మాట్లాడుతూ ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని కొత్త స్టోరీ వచ్చినప్పుడు ఈ ఆల్సో గాట్ ఎక్సైటెడ్. దెన్ ఈ ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్, మార్గదర్శి క్యారెక్టర్, ఇట్స్ వెరీ మచ్ లైక్ అవర్ గురుగారు. వాట్ ఇఫ్ హీ డస్ ఇట్ అంటే వీ వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వీ వెంట్. ఈ మీరు చేయకపోతే మేము చేయం అంటే అదేంటి బెదిరిస్తున్నావు, మళ్ళా నేను బెదిరిస్తున్నా బదులకి అంటే నేను సగం పిక్చర్లో చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు. మా మాట అనకండి. అలా జరిగితే కూడా మార్చి రాయడానికి మీరు నేర్పించారు, అది చేసుకుంటామండి. కానీ ఇది ముందడుగు పెట్టాలండి, మీరు ఆపకండి. అర మనసుతో హాఫ్ మైండెడ్ హీ యాక్సెప్టెడ్. దెన్ వెన్ హీ కేమ్ ఫస్ట్ డే మళ్ళొకసారి రూమ్కి పిలిచి, అవును ఇప్పుడు కూడా లేట్ కాదు, ఆరోగ్యం బాగలేదు, ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. అది అంతా ఆలోచించామండి, మా మాట వినండి, మీరు సెట్కి రండి అని సెట్కి పిలిచి. థర్డ్ డే ఇట్ వాస్ డిఫరెంట్. కేబీ గారు లైట్స్ పడి ఆ వాంత ఏమో. థర్డ్ డే నుంచి 10 years younger he became. A old man walked into our set and a young man walked out. Exactly. సార్, రమేష్ గారు మీకు ఎంతో ఆప్తులు కమల్ సార్. అండ్ వన్స్ ఆ ఫిలింలోకి కేబీ సార్ ఎంటర్ అయ్యారు, తర్వాత విశ్వనాథ్ గారు ఎంటర్ అయ్యారు. సో వీళ్ళందరినీ మీరు డైరెక్ట్ చేస్తున్నారు. వాట్స్ యువర్ ఫీలింగ్ మీ మెగాఫోన్ పట్టుకునే ముందు? హవ్ యూ ఫెల్ట్? ఐ ఫీల్ వెరీ ఆనర్డ్, యాక్చువల్లీ హంబుల్డ్ అండి. అంటే నేను అప్రిషియేట్ చేసిన 3 బిగ్ డైరెక్టర్స్ దీస్ 3. కమల్ గారు డైరెక్షన్, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వద్దండి, యాక్టింగ్ మనకు తెలుసు. యాజ్ అ డైరెక్టర్ ఐ లవ్ హిమ్. Then there is K. Vishwanath sir, then there is KB sir.
So more than anything else, I feel humbled, I feel privileged, I feel honored, and I should thank Kamal sir for the opportunity, undoubtedly. That is the main thing. But comfort levels undi naku. Kamal garu jitega KB sir చాలా good comfort level I had, and K. Vishnu sir was very sweet, and all these people, Nasir I know from long time, Jairam I know, so our comfort levels is konjam easy ayindandi. నాజర్ సార్, మీరు విత్ ద ఇండస్ట్రీ ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు అండ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ ఎంతో మంది నటీనటులతో, డైరెక్టర్తో యువర్ వర్క్. ఈ ఉత్తమ విలన్ మీకు ఎంత ప్రత్యేకమైంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దీంట్లో డైరెక్టర్ బాలచందర్తో, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారితో ఒకే ప్లేస్లో పనిచేయడం, చాలా వాళ్ళతో మాట్లాడడం. అండ్ సెకండ్ రీజన్, నేను నాకు ఫిల్మ్ కెరియర్లో 500 ఫిల్మ్స్ చేశాను. దాంట్లో బెస్ట్ ఒక 15 ఫిల్మ్స్ అని లిస్ట్ రాసిస్తే దాంట్లో అట్లీస్ట్ 10 ఫిల్మ్స్ ఆర్ విత్ మిస్టర్ కమల్ హాసన్. సో అండ్ హీ హెస్ గివెన్ అనదర్ ఫిల్మ్స్ టు బి యాడెడ్ ఇన్ దట్ లిస్ట్. దిస్ ఇస్ ఉత్తమ విలన్. వాట్ ఐ హ్యావెంట్ డన్, ఐ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఫిల్మ్. దానికోసం దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు టైం లేదు పిక్చర్ చేయడానికి. ఆ 90 రోజులు నాకు వేరే పని ఉంది. అమ్మను వదిలేసి ఇంకో ఆడదానితో వెళ్ళిపోతున్నారా? ఎవరు వారు? ఏంటంత మాదిరిగా ఉన్నారు? సార్, నాకు చెప్పడానికి ఒక్క నిమిషం పెట్టు సార్ ప్లీజ్. ఫస్ట్ టైం ఒకటి రిలీజ్ చేశారు టీజర్ లాగా, ఉత్తమ విలన్ అని. అది రిలీజ్ అయినప్పటి నుంచి చాలా క్యూరియస్ ఉంది. అండ్ మొన్న ఆడియో లాంచ్ అయిన తర్వాత జస్ట్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్మాల్ హింట్స్ అనమాట. ఏది అర్థం కావట్లేదు అసలు సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోనర్లో ఉంటుంది అనుకోవడానికి. మేబీ ఇంటర్వ్యూ అయిన తర్వాత దే విల్ కమ్ టు అన్. Whatever you saw in the trailers, the grandness, the spectacle, అదన్నీ ఉందండి. ఒక కొత్త మాట చెప్తాను, ఇట్స్ వెరీ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ. అది ప్లస్ పాయింట్. అది పిక్చర్కి ఎవరు రియలైజ్ చేయట్లేదు. ఇట్స్ అ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ. అది నాకు చాలా ఇష్టం ఈ పిక్చర్లో. మరి ఉత్తమ విలన్ ఏమిటి? అది మీరు అర్థం చేసుకుంటారు. పిక్చర్ ఉత్తమ విలన్ ఒక అవార్డు ఉంది కదా, అది ఉన్నప్పుడు బెస్ట్ విలన్ అవార్డు. ఉత్తమ విలన్. మీ వర్క్ అంతా చూసాక కేవీ సార్ ఏమన్నారు? బికాస్ యూఆర్ స్టూడెంట్స్ ఆఫ్ హిస్ స్కూల్. సో వాట్ ఈస్ హిస్ రెస్పాన్స్? He said it the first day narration. He said, I am very confident of the film. And finish అయిన తర్వాత, డబ్బింగ్ అయిన తర్వాత, when he's going out, no, he just did this and did this. I don't know what that means. I think he liked it. No, he told me a little more also. He said, you will do this. అంటే ఏ ఒక చోట కూడా don't do this, don't do that. బాగా చేసే, you know how to do it. But I like the idea. ఇప్పుడు ఇంకా finished and show it to me అన్నారు. Because I can fully grasp the film now. వెంటనే చూపించు, మిక్సింగ్ చేసి చూపించు నాకు అన్నారు. బట్ అది చూపించలేకపోయాం. బట్ he liked the film. I know that. Because it is his kind of film, no? It is about human emotion, tender emotions. How, actually speaking, I have heard this story a humpty number of times, you know, at least 10 times I have heard. I know the story, I have acted. Still, when I saw the film, there were 5 places I counted how the people will enjoy it. There were 5 wonderful, you know, places in that film where I literally cried. One with your son, one scene with the daughter. It's very warm. After a long time, I think I saw that feel in a film. అసలు ఈ అమ్మాయిని చూసి ఇంగ్లీష్ ఇంత ఫ్లూయెన్స్ మాట్లాడి మళ్ళీ వెంటనే మన తమిళ్కి వచ్చేసిందంటే, అసలు తమిళ్ దట్టు చాలా కష్టమైన లాంగ్వేజ్ సార్. She talks Telugu in this film is not today's Telugu కాదు, 9th century గ్రాంధికం గ్రాంధిక భాష. అది ఇంకా కష్టం. 2 లాంగ్వేజ్లు. అదే రైట్. అండ్ ఆ టైంలో, ఆ పీరియడ్లో డాన్సెస్ ఉందండి. ఆ ఇద్దరు చేసిన రిహర్సల్స్ ఐ కెనాట్ ఫర్గెట్ అండి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద కథకళి సాంగ్. అది అసలు మీ గెటప్స్ అవన్నీ చూస్తుంటేనే ఇట్స్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. She has done another song, I have done one song, but we rehearsed completely for both the songs for 10 days.
రెగ్యులర్గా డాన్స్ స్టూడెంట్స్లో వెళ్ళి we will every day 7 o'clock we'll start and it's only dance, no shooting. Because it's not a regular cinema dance also. It is a correct mixture of, classical dance and a cinematic this thing. So it is to look, that is the grandest thing in the film. చాలా సింపుల్గా ఉంటుందండి చూస్తున్నప్పుడు. సాగర సంగమంలో ఊటీలో డాన్స్ చేస్తున్న డాన్స్ ఇట్స్ సింపుల్, బట్ it is only after months of training that it became simple. లేకపోతే నేను పడే కష్టాలు ఆడియన్స్ కూడా తెలిసిపోతుంది. డాన్స్ చేస్తే అది బాగుండదు. అది అది ఆ లెవెల్కి రావడానికి రిహర్సల్స్ అవసరం అండి. సో దట్ టు రిహర్సల్ వదిలేయండి, దట్ టు గెట్ మేడప్. అదే కదా వాళ్ళకి 3 hours సేమ్ బికాస్ దే వర్ బ్రాట్ ఫ్రమ్ కేరళ. Teyyam original makeup, and first they will do Kamal sir 3 hours, after that she 3 hours, after that me 3 hours, and that remember sir, that one thing they use, my god, that anta the kiridam undi kada, అంటే ఇక్కడ ఒక స్టిక్ లాగా పెడతారు, దాన్ని ఇలా టైట్ గా పెడతారు. సో అన్ని వెయిట్ దీని మీద ఉంటుంది. ఇది ఇక్కడ ఏమో అది ఆనేడి తెలుగులో ఇట్స్ లైక్ హ్యామరింగ్. విత్ దట్ యూ హ్యావ్ టు లాఫ్, యూ హ్యావ్ టు. But anyhow we did it. My thing was made out of clay, so it was really it's heavy. It's heavy and they have to dance with that. ఇద్దరు దాని మీద డాన్స్ 5 days 6 days. అండ్ ఇక్కడంతా నొప్పి, అంటే ఈ వెయిట్ అలవాట్లేదు కదా. రైట్. అదే ఎప్పుడు బ్యాలెన్స్ కానివ్వండి, ఇలా చేస్తే ఇలా పడిపోతారు. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ఇన్ బ్యాలెన్స్, బట్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సారథ్ డ్రెస్ చూస్తే మీరు ఒక రౌండ్ గా ఉంది. హోల్ డే యూ కెనాట్ సిట్ ఇన్ అ చైర్ షూటింగ్ ఉన్నప్పుడు. Then we have to give him a stool, you'll adjust and sit cycle there. seat Cycle seat, a small seat అందులో under the frock. అయ్యో హారిబుల్. కానీ పూజ మాత్రం అస్సలు మర్చిపోలేదు నాకు తెలిసి ఆ ఎక్స్పీరియన్స్. అదే చెప్తున్నారు, వన్ విజిట్ ఇన్ ద మార్నింగ్ టు ద బాత్రూమ్, దెన్ ప్యాకప్ తర్వాత అంతే. టీనేజ్ లవ్ స్టోరీ అది, 10th క్లాస్ ఆ ఏజ్లో ఉండే లవ్ స్టోరీ అది. సీతాకోక చిలుక నాకు బాగా ఇష్టమైన సినిమా. అలాంటి సినిమా మధ్యలో మళ్ళీ రాలేదు. సో అలాంటి సినిమా ఆయన చేస్తాననేసరికి నాకు బాగా ఎగ్జైట్ అయ్యాను.